లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. ఏబీసీ క్వార్టర్స్లో హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని ఆల్రెడీ ప్రకటించారు. ఆ రకమైన డిస్కషన్ జరుగుతున్నారు. కానీ ఎందుకోసం మన టీజీ భరత్ మీద వచ్చేటువంటి విమర్శలు ఏంటి? విమర్శలు ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఎప్పుడు వేస్తారండి చెట్టు పైన రాళ్ళు? పండ్లు వాస్తేనే కదా. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు అపోజిషన్ వాళ్ళకి. ఎట్లా భరత్ని ఫిక్స్ చేయాలా, ఏం చేస్తే ఫిక్స్ చేయగలుగుతాము, సో ఏదో ఒకటి వేయాలా. ఇప్పుడు నేను ఏం చేయాలంటున్నా, అది అంతా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిండే క్వార్టర్స్ ఎన్నోటి ఉన్నాయి. వాళ్ళకి అరువులు ఉండే వాళ్ళకి ఏముందో అది చేస్తామన్నాం. నోటీసులు ఇచ్చారు. ఇది నేను కాదు, లోకాయుక్తలో వచ్చింది, వెకేట్ చేయమని చెప్పి ఆర్డర్ వచ్చిండేది. ఇది నేను టీజీ భరత్ చెప్తే కాదు, లోకాయుక్తలో దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ దట్ ఇల్లీగల్ ఉండే వాళ్ళంతా ద ప్రాపర్టీ ఆఫ్ ఈచ్ ఎకర్ అండి 70 crores. అండ్ ఇల్లీగల్గా ఉండేదానికి, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేదానికి అక్కడ ఒప్పుకుంటారు. ఎవరు ఒప్పుకుంటాం? తెలిసి మన కళ్ళ ముందు జరుగుతుంది. అండ్ యూ నీడ్ ఏ హైకోర్ట్ బెంచ్ మేము తెచ్చేది గ్యారంటీ. నచ్చినా నచ్చకపోయినా ఎవరన్నా ఏమన్నా మాట్లాడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది హ్యాపెనింగ్ అంటే చంద్రబాబు గారు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కర్నూలుకి, మీకు తెలుసు రైతు బజార్, భరత్ నువ్వు హైకోర్టుని తీసుకోపోయి ఎక్కడో పెట్టద్దండి, సిటీలో పెడితే మీకు సిటీ ప్రాస్పరు డెవలప్ అయ్యేదానికి బాగుంటుంది. థింక్ ఇన్ ద సిటీ. అప్పుడు ఆప్షన్లో వి థాట్ జోరాపురం దగ్గర ఉండేదానికి, దానికన్నా బెటర్ ఇది ఉంది. ఇది ఇచ్చే గవర్నమెంట్ ల్యాండ్. నాకేం వస్తుంది దీంట్లో? కలెక్టర్ 50 ఏళ్ళైంది, నేను అక్కడే కూర్చుంటా, అక్కడే పడిపోతే స్లాబులు కూర్చుంటారా ఎంప్లాయీస్? వాళ్ళ కోసమే కదా. నేనేమైనా పోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటానా, నా క్యాబిన్ ఏమైనా చేసుకుంటానా? సో ఇట్ ఈస్ ఆల్ ఫర్ దెమ్ ఓన్లీ కదా. టవర్స్ లెక్క చేయాలని, దీస్ ఆర్ ఆల్ మై డ్రీమ్స్ దట్ వీ వాంట్ టు డూ సంథింగ్. కలెక్టర్ ఆఫీస్ చేయాలని ఉంది, హైకోర్ట్ బెంచ్ అక్కడ పెడదాము, ఇంకా ల్యాండ్ ఏమన్నా ఉంటే డెవలప్ చేసుకొని చేస్తాము. సో దట్ ప్రాపర్టీ ఈజ్ వర్త్. డబ్బులు లేవు గవర్నమెంట్లో అంత ఖజానా ఖాళీ చేసిపోయింది ప్రీవియస్ గవర్నమెంట్. సో స్టెప్ బై స్టెప్ చేయాలా. ఫస్ట్ ల్యాండ్ మన చేతికి వస్తే ఏ రకంగా చేయగలుగుతామో విల్ సీ. సారు అమరావతిలో ఏ రకంగా అయితే హైకోర్టుని చేస్తున్నామో, క్యాబినెట్లో నేను సార్ని రిక్వెస్ట్ చేశా, సార్ హైకోర్టు బెంచ్ చెప్పారు కానీ సార్ కొద్దిగా అది మనకి కూడా, అంటే లేదు, యూ వుడ్ టేక్ 30 acres భరత్, 25 to 30 acres విల్ డూ సిమిలర్, అంటే మంచి ఐకానిక్ బిల్డింగ్ లెక్క ఏ రకంగా అయితే అమరావతిలో హైకోర్టు చేస్తున్నాం, బెంచ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను చంద్రబాబు గారు చెప్పింది. సో చేస్తే ఎవరికి? నాకా లాభం? కర్నూలు ప్రజలకే కదా లాభము. కేవలం టీజీ భరత్ పర్సనల్ ఇంట్రెస్ట్తోనే ఖాళీ చేయిస్తున్నారని ఒక విమర్శను ఎట్టు చూడాలి? ఉంటుంది మరి, నేనే కదా లీడ్ తీసుకుంటా ఉంది, నా పైనే చేస్తారు. ఇంకా ఎవరిపైన వేస్తారు? పని చేస్తూ ఉండేది నేనే కాబట్టి నా మీదే రాళ్ళేస్తారు. నేను ఇంటికి తీసుకుంటేనో లేకపోతే నా సొంత కోసం ఏమైనా చేస్తే నువ్వు చెప్పేదానికి, విమర్శ ఇచ్చేదానికి ఏదన్నా, నేను పని చేస్తున్నావు కాబట్టి నా మీద చెప్తున్నారు. ఇల్లీగల్గా ఉంటాము, మేమే ఉంటాము, అది ఎట్లయితుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హౌస్ రెంట్ అలవెన్స్ ఉంది, హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకోకుండా అక్కడ ఉంటారు, వాళ్ళు హౌస్ రెంట్ అలవెన్స్ మరి ఇస్తారంట. అది కలెక్టర్ గారు, జేసీ గారు కూర్చొని మాట్లాడినప్పుడు సో వీల్ సార్ట్ అవుట్. వాళ్ళే చెప్పారండి మనకు లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు. నేను అదే చెప్తున్నా, నేను భరత్ చెప్తే వెకేట్ కాదు, లోకాయుక్త వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి, వెకేట్ చేయాలా అక్కడ అని. ఇల్లీగల్గా ఆక్యుపై ఉన్నాయి, మీరు పోయి తిరగండి మీరు ఒక్కసారి, అసలు ఆ పరిస్థితి ఎట్లున్నాయి, క్వార్టర్స్ పరిస్థితి, అక్కడ ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఒకసారి మీరే తెలియకుండా కెమెరామ్యాన్ని మీరు పోయి తిరిగి చూడండి, యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ కర్నూల్ వాళ్ళకి, ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ కర్నూల్ పీపుల్, నాట్ ఫర్ మై ఓన్ కదా. నాకు ఇంట్రెస్ట్ పర్సనల్ కాదు కదా, ఇట్ ఈస్ ఫర్ కర్నూల్. మీరే గెలిపించారు, నేను ఏదో ఒకటి చేయాలా కదా కర్నూల్కి. ఐఎమ్ ట్రయింగ్ టు డూ గుడ్ ఫర్ కర్నూల్. అది పీపుల్ అండర్స్టాండ్, సిటిజన్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రియాలిటీ. అక్కడ ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా ఈరోజు పొద్దున వచ్చి మాట్లాడినారు, డిస్కస్ చేసినారు, చెప్పా అమ్మా మీరే రైటింగ్లో రాసిచ్చారు, వెకేట్ చేస్తామని అన్నారు, ఇంతవరకు మీరే వెకేట్ చేయలే, మరి మీరు ఏమని గ్యారంటీ చెప్తున్నారు? ఇప్పుడు నేను పోతాం గ్యారంటీ అంటే ఏం గ్యారంటీ? ఎట్లా గ్యారంటీ? మీరు రాసిచ్చిండే దానికి, లిఖితంగా రాసిచ్చిండే దానికే ఇంతవరకు మీరు హంగామా చేసే దాంట్లో చూస్తున్నారు. అండ్ అన్నెసరీ పొలిటిసైజ్ చేయాలనే దానికి మీరు చేయరాదు, కరెక్ట్ కాదు ఇది. దీని నుంచి సో ఫైనలీ ఐ వాంట్ టు టెల్ మై కర్నూల్ పీపుల్ ఇట్ ఈస్ ఫర్ ది డెవలప్మెంట్. మీకు డెవలప్మెంట్ కావాలా, బాగా చేయాలా, ఊరిని బాగా చేయాలంటే యూ హ్యావ్ టు కోఆపరేట్. ఈ రోడ్స్ వైడనింగ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక 1000 మందికి యూజ్ అవుతా ఉంది, ఒక 5 మంది 10 మంది నష్టపోయేదానికి పాసిబిలిటీ ఉందనుకోండి, వాళ్ళతో మాట్లాడి అది 5-10 మందికి కూడా ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత విల్ ట్రై అవర్ బెస్ట్. బట్ మొండి కూర్చుంటారు కదా,
మాకు అదే కావాలి ఇట్లా, దానికి మనం ఏం చేయలేం. వీల్ ట్రై అవర్ బెస్ట్. ఇప్పుడు వాళ్ళ అరువులు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇల్లు లేని ఏమన్నా ఉంటే అది కూడా వర్కౌట్ చేస్తామన్నాం. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ క్యాపిటల్. మీరే తెలుసు 53 to 56 మన క్యాపిటల్, ఎన్నో కోల్పోయినాం. అట్లీస్ట్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. లెట్ మీ డూ మై బెస్ట్. ఐ వాంట్ టు డూ మై బెస్ట్. ఇండస్ట్రీస్ తేవాలా, కర్నూలు గ్రో చేయాలా, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.